బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రార్థన స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. స్టార్టింగ్ ప్రేయర్ చేయండి బ్రదర్. ఓకే. శోధం యేసుప్రభా పరిశుద్ధ దేవ రాణి బిడ్డ నడిపించి వాక్యం ద్వారా మాట్లాడి ఇజ్రాయేల్ దేవా నిరాకడి తొలగింది యేసుప్రభ. మా విమోచన దగ్గర పడింది యేసుప్రభ. నా దేవ వాక్యం ప్రభా లంబరేయాల వాక్యం ద్వారా పాటల ద్వారా మాట్లాడి మడిచి పరిశుధాత్మ సహాయం చేయండి. సైతాన్ని దయ్యాలు కాల్చి దురాత్మలకు కాల్చి నా దీవానికి శోధం ప్రభా మీరే సహాయం చేసి మాకు మాట్లాడమని వాక్యం ద్వారా మీరు నడిపించమని అమీన్ 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 అమీన్. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. ఎవ్వరు లేరు నాకిలలో, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. గాఢంధకారములో నీవే నాకు దీపము, గాఢంధకారములో నీవే నాకు దీపము. భీకర తుఫానులో నీవే నాకు దుర్గము, భీకర తుఫానులో నీవే నాకు దుర్గము. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. చీకు చింతలలో కృంగి నేనుండగా, చీకు చింతలలో కృంగి నేనుండగా, నా చింతకు చేరి నా చింతను బాపితివే, నా చింతకు చేరి నా చింతలు బాపితివే. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. ఎవరు లేరు నాకిలలో, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ప్రైజ్ లార్డ్ స్టార్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మన మధ్యలో ఉన్న స్వరాజ్ బ్రదర్ మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మనము వాక్యంలోకి వెళ్దాము. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాము. సిస్టర్ సౌండ్ ఓకేనా సిస్టర్? సరే వినిపిస్తుంది. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన ప్రభా, యేసయ్య మా ప్రభా, నీ పాదంలోకి వేళ స్తోత్రాలు దేవా. దేవాయేసు మా ప్రభా, ఈ రాత్రికాల సమయం దేవాయేసు మా ప్రభా, నీ వాక్య పరిచయకు మేము వచ్చాం మా ప్రభా. దేవాయేసు పరిశుద్ధ శక్తితో మమ్మల్ని నింపండి మా ప్రభా. ప్రతి ఒక్క దురాశ నుంచి దేవాయేసు మా ప్రభా మేము దేవాయేసు విముక్తి పొందాలి మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా. ఈ వాక్యంలో ప్రతి ఒక్కరిని దేవాయేసు మా ప్రభా నీ యొక్క ఖడ్గం చేత వాడుకోండి మా ప్రభా. ప్రతి ఒక్కటి వాక్యంలో దేవాయేసు మా ప్రభా మీరే ఉండి నడిపించండి మా ప్రభా. దేవా అబ్రహాం ఇసాకు యాకోబుల దేవా మీరే సాయం చేయండి మా ప్రభా. దేవాయేసు మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైన దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవా.
ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవాయసం మా ప్రభు రెక్కల కింద భద్రపరిచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవ మా ప్రభా ఈ రోజు ఎంతో మంది మరణించారు దేవ సజీవ లెక్కలో నుంచి దేవాయసం మా ప్రభా మీకు కృప చేత ఇంకా జీవించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మీకే వందన స్తోత్రాలు దేవాయసం మా ప్రభా. వాక్యంలో నిల్చుండగా దేవ మీరే సాయం చేయండి మా ప్రభా. ప్రతి ఒక్కరికి దేవాయసం మా ప్రభా వినే జ్ఞానం దయచేయండి మా ప్రభా. మరొకసారి మేము నెమ్మరేసుకుని దేవా దీన్ని కలుసుకునే దాన్ని సాయం చేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు, స్తోత్రములు. సో ఆల్రెడీ నేను ఈ వాక్యం నేను లాస్ట్ టైం ఒకసారి చెప్పాను నేను. సో దాన్నే మరొకసారి అంటే అంత క్లుప్తంగా నేను చెప్పలేదు. సో దానివల్ల మరొకసారి నేను మాట్లాడదలుచుకుంటున్నా. సో మనం ఆత్మఫలముల గురించి మాట్లాడదాం. ఆత్మఫలములు ప్లస్ శరీర ఫలములు. మన అంశ భాగం వచ్చేసి ఈరోజు ఆత్మఫలము, శరీర ఫలము. దానికి ఎగనెస్ట్ గా ఏమేమి ఉన్నాయి? ఆత్మఫలములు అంటే ఏంది? ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్. సో దీనికి మనము ఏమేం చేయాలనేది సో ఈ యొక్క అంశంలో మనం వచ్చేసి చూద్దాము. ఆత్మఫలం అంటే తెలుసు కదా మనకి, గలతీ 5:22. గలతీ 5:22. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూస్తే, లేకుంటే మనము 15 నుంచి చూసుకుందాము. ఇక్కడ ఏం చెప్తుండంటే 13 నుంచి చూసుకుందాం సిస్టర్, మాట్లాడదాను. సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండడి. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తాడంటే గలతీ సంఘంకి, సహోదరులారా మీరు ఏం చేయాలి? స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. అంటే మనకి ఈరోజు స్వాతంత్రం ఇచ్చింది యేసు ప్రభువు. సో ఆయన మరణం ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఇచ్చినందుకు మనము ఏం చేస్తున్నాం? మనం స్వాతంత్రం ఇచ్చిండు. ఆ స్వాతంత్రము శరీర క్రియలు హేతు చేసుకొనక, అంటే ఈ స్వాతంత్రమును శరీరంతో నువ్వు పోల్చుకొనక మనం ఏం చేయాలి? ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యాడు. ప్రేమ కలిగి మనము ఈరోజు జీవించాలి. ప్రేమ కలిగి మనము జీవించాలి. ప్రేమ ప్రతి ఒక్క దాన్ని కాలుతుంది అనమాట. ప్రేమ ప్రతి ఒక్క దానిని కాలుతుంది. జీవపు డంబం కాదు అది. సో ప్రేమ కలిగి మనం ఈరోజు జీవించాలి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రం తెలుసు కదా మనకి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిండు. సో నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను సేవించమని చెప్పిండు. సో ఈ 2 ఆజ్ఞలను ఏదైనా కూడా ప్రేమతోటి చేయమంటుండు. ప్రేమ లేకపోతే ఏం లేదు ఇక్కడ. ప్రేమతోటి ఉండమని చెప్తుండు ఇక్కడ యేసు ప్రభు. సో యేసు ప్రభు కూడా అందరినీ ప్రేమించిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయననే మనల్ని ప్రేమించిండు. ఆయన తండ్రి చిత్త ప్రకారం ఈరోజు జరిగించిండు. తండ్రి చిత్త ప్రకారము చేసిండు. తండ్రి ఏది కోరుకుంటే అది ఈరోజు యేసు ప్రభు చేసిండు. నిన్ను నన్ను ప్రేమించిండు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఈరోజు ప్రేమిస్తున్నావు. మనం నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఎలా ప్రేమిస్తున్నావు? ఏంటంటే ఎవరికైతే దిగంబరులుగా ఉన్నారో వాళ్ళకి బట్టలు ఇస్తున్నామా మనం? ఎవరైతే ఏ దప్పికతో ఉన్నారో వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నామా? ఎవరైతే సంథింగ్ ఈటింగ్ పర్పస్ ఆకలితో అలమటిస్తారు ఈరోజు జనాలు. సో వాళ్ళకు నువ్వు ఒక్క పూటైనా భోజనం పెడుతున్నావా నువ్వు? సో యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించిండు. ప్రతి ఒక్కరిని ఆయన చూసిండు. ఎవరు ఏ కులస్తులని కాకుండా ప్రతి ఒక్క కులస్తులను, అప్పుడు ఆ టైంలో శాస్త్రులు పరిశీలన ఉన్నారు. ఆయన కూడా ప్రతి ఒక్కరిని ఆయన ద్వేషించకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించిండు. ఇక్కడ ఆత్మఫలం ఏమనగా ఇక్కడ చూస్తే మనము ఆత్మఫలాలు చూసుకుందాం ఫస్ట్. తర్వాత మనము ఇక్కడ ఏంటంటే ఆత్మఫలాలు వచ్చి 9 ఉన్నాయి. ఆత్మఫలాలు 9 ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ఏంటంటే శరీర ఫలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శరీర ఫలాలు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. 15 మళ్ళీ మొదలైనవి అన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. శరీరేచ్ఛలు మనకు చాలా ఉన్నాయి అన్నమాట. శరీరేచ్ఛలు చాలా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే శరీరేచ్ఛలు ఎక్కువనే కాబట్టి దానికే మనము అడిక్ట్ అవుతున్నాం. దానికే మనము దానికి అలవాటు పడుతున్నాం. ఈ శరీర లోకాశలతోటి మనం నిండిపోయి అక్కడికి మనము వెళ్తున్నాం. లోకంలో తిరగనికి మనము వెళ్తున్నాం. 15 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇది ఆత్మఫలంలో 9 ఉన్నాయి అన్నమాట. సో 9 అంటే మనము పాటించవచ్చు. 15 అంటే చాలా ఎక్కువనే. వాటిని ఈరోజు 15 కంటే ఎక్కువనే మొదలైనవి అని ఇక్కడ చెప్పిరు. సో ఆ పౌలు భక్తుడు చెప్పింది కాబట్టి
చాలా ఉన్నాయి, అవన్నీ ఇక్కడ విశదీకరించలేదు. సో ఏంటంటే మనము 15 చూస్తున్నామా లేదా 9 మనము వాడుతున్నామా? ఇక్కడ చూస్తే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఇదేంటంటే 22 వచనం చూస్తే ఆత్మఫలము ఏమనగా, ఆత్మఫలం అంటే మనము ఆత్మలో ఫలించే ఫలము, ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ అన్నమాట. ఇది ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. మనం ఎట్లా ఆత్మలో మనము ఫలించాలి, ఆత్మయందు నిలకడగా మనం ఎలా ఉండాలి, పరిశుద్ధాత్మ చేత మనము ఈరోజు ఉన్నాము. ఆత్మలో ఏ ఏ క్వాలిటీస్ మనలో ఉండాలి? ప్రేమ ఉండాలి. ఫస్ట్ ప్రేమ. సంతోషం ఉండాలి. సంతోషం ఇన్ ద సెన్స్ ఆఫ్ దేవునిలో సంతోషంగా మనము ఉండాలి. సమాధానము, ప్రతి ఒక్కరితోటి, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరితోటైనా, నీ బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరితోటి నువ్వు ఈరోజు సమాధానంగా ఉండాలి. ఆ యొక్క క్వాలిటీసే మనల్ని యేసు ప్రభుని పోలిన వారై ఉన్నాం, దేవుని పోలిన వారై ఉన్నామని చెప్తున్నాడు ఇక్కడ. మనం దేవుని పోలి ఉన్నామా ఈరోజు? మనం పరీక్షించుకుంటే మనము ఎవరు కూడా ఇటువంటి సమాధానం లేకుండా చాలా మంది ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఆ సమాధానం పడితేనే మనకి ఈరోజు దేవునిలో ఆత్మఫలంలో మనము ఎదగనీకి ఆస్కారం ఉన్నది. సమాధానము, దీర్ఘశాంతంగా ఉండాలి, దీర్ఘంగా శాంతంగా ఉండాలి. దయాలుత్వము, దయ కలిగి ఉండాలి. మంచితనంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. సాత్వికము, ఆశా నిగ్రహము, ఆశ పెట్టుకోకుండా ఉండాలి. సో విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరను దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ, అంటే ఈ యొక్క ఇచ్చలు లేకుండా నువ్వు క్రీస్తు యేసు సంబంధంలో శరీరంతో నువ్వు ఉన్నావనుకో, నువ్వేంటంటే దురాశలతో ఇవన్నీ సిలువ వేస్తున్నావు అన్నమాట. ఈరోజు ఆత్మఫలంలో నీలో లేకుండా వెళ్ళిపోతుంది. ఆత్మఫలం అనేది నీతో లేకుండా ఈరోజు నువ్వు చూస్తున్నావు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆత్మఫలం తోటి మనం ఉండాలంటే ప్రతి ఒక్క దాంట్లో మనము పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం రైట్ చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా, మనము మాట్లాడే ముందు ప్రతి ఒక్క దాంట్లో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో మనము పరీక్షించుకొని మనము మాట్లాడాలి. ఏంటంటే నేను జాబ్ చేసే దగ్గర ఏంటంటే 100 మంది ఉంటారు, 150 మంది ఉంటారు. సో ఎవరితోటి ఏం మాట్లాడినా కూడా మనకు కంప్లీట్ అనేది వస్తుంది. సో ఆ ఎగ్జిక్యూటివ్ లను మనం ఎలా చూస్తున్నాం, మనం ఈరోజు ఆ ఎగ్జిక్యూటివ్ తోటి మనము ఏం మాట్లాడుతున్నాం, ఆ ఎగ్జిక్యూటివ్ తోటి మనము ఏమైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినాం అనుకో, సో వాళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తారు, హెచ్ఆర్ కి కంప్లైంట్ ఇస్తారు. సో ప్రతి ఒక్కరితోటి మంచిగా మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళది ఏముంది, ప్రతి ఒక్కటి మనం తెలుసుకొని వాళ్ళకు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి మనము ప్రేమ పంచాలి. యేసు ప్రభుని మనలో వాళ్ళు చూడాలి. అరే మన స్వరాజ్ సార్ అంటే ఇట్లుంటాడురా అట్లుంటాడు అని. నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా చాలా మంది ఏడ్చిర్రు, మంచి సార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుండు, కస్టమర్ మంచిగా డీల్ చేస్తుండే, కస్టమర్ కూడా ఏది వాళ్ళ చెప్తుండే, కస్టమర్ తోటి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది మనము యూజ్ చేయకపోతుండే, అంటే వేరే వర్డ్స్ అనేది యూజ్ చేయకపోతుండే. వాళ్ళకి మంచిగా మాట్లాడి వాళ్ళతోటి మనము వాళ్ళకి సేల్ కావాలి. మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి, బిల్ కావాలి. అది ఎంతైనా వెయిట్ ఉండని ప్రతి ఒక్కటి కస్టమర్ కి కన్విన్స్ చేసి బిల్ చేస్తుండే. అక్కడ ఏంటంటే వాళ్ళు నన్ను చూసి వాళ్ళు ఈర్ష్యపడ్డారు. కొంతమంది ఈర్ష్యపడి కంప్లీట్ ఇచ్చి నన్ను అక్కడ ఏసు నగరికి ట్రాన్స్ఫర్ చేద్దామని చూసారు. అయిపోయినా ట్రాన్స్ఫర్ కూడా అయిపోయినా, కానీ నేను ఫోన్ అనుకోరు, ఫోన్ వీడి జాబ్ పోతుంది, వీడు ఎట్లా రిజైన్ చేస్తాడు అనుకొని కొంచెం మంది ఉన్నారు. కానీ మనం ఏమైంది, దేవుళ్ళ పట్ల ఉన్నా కాబట్టి ఆ యొక్క మైనస్ పాయింటే మనకు ప్లస్ పాయింట్ గా మారింది. ప్రతి ఒక్కరు చాలా మంది బాధపడ్డారు. ఆయన అక్కడ ఏసునార్లో ఏసునార్లో కూడా 25 days నేను వర్క్ చేసినాక మళ్ళా వీళ్ళు ఏం చేశారంటే మెయిల్ పెట్టి నన్ను ఇక్కడ మార్కెటింగ్ హెడ్ చేసారు, ఏపీటీఎస్ కి మార్కెటింగ్ హెడ్ చేసి ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇస్తే వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు, అరే 20 days కూడా కాలే సార్ అక్కడ పోయి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంత పెద్ద పోస్ట్ తోటి వచ్చిరని వాళ్ళు సంతోషపడ్డారు. నేను ఎక్కడైతే తల దించుకొని పోయినానో అక్కడ దేవుని బిడ్డలకు దేవుడు హెచ్చిస్తాడు. అక్కడ హెచ్చిచ్చిన్నాను. సో అందరితోటి సమాధానంగా ఉండి నేను ఈరోజు వెళ్ళిన.
అందరితో వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎవరైతే నాకు విరోధంగా ఉన్నారో అక్కడ నా మీద చెప్పిర్రో, సో వాళ్ళని ఏం చేసిరంటే దేవుడు ఊరుకోడు. దేవుడు వాళ్ళని ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికాడ నుంచి 35 కిలోమీటర్స్ అంటే చందనగర్ ట్రాన్స్ఫర్ చేసిండు అటువంటి మేనేజర్లు. సో అది నేను చేయలే కదా, అది అంతా దేవుడు చేసిండు. అది సమాధానంతో ఉన్న ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడిన, ప్రేమ కలిగి నేనున్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ క్వైరీస్ అని, హాలిడేస్ కానీ, పర్మిషన్ కానీ ప్రతి ఒక్కటి నేను ఈరోజు వాళ్ళకు ఇచ్చిన. వాళ్ళకు ఉన్నది అటువంటి అర్హత ఉంది కాబట్టి, వాళ్ళకు లీవ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు హెచ్ఆర్ కూడా వాళ్ళు పట్టించుకోరు, ఇవ్వాలని చెప్తారు. సో ఇచ్చేసినందుకు వాళ్ళు అటువంటి చేసిర్రు. సో ప్రతి ఒక్క పోస్ట్ లో నన్ను దేవుడు ఈరోజు ఆశీర్వదించి దీవించిండు. సమాధానంతో ఉండాలి మనం. సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. సో ఇవన్నీ మనలో ఉన్నాయి అనుకో, మన దేవుని మనము చూస్తూ ఉంటాం. యేసు ప్రభువుని మనలో చూడాలంటే ఇవన్నీ క్వాలిటీస్ అనేది మనలో ఉండాలి. ఎప్పుడు చూస్తారు దేవుడిని? నువ్వు దేవుడిని నమ్ముకొని నీ యొక్క ఏంటంటే నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, నీ యొక్క ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నువ్వు దేవునిలో ఉన్నందుకు ప్రతి ఒక్క దాన్ని నువ్వు నమ్ముకొని జీవిస్తున్నావు అనుకో, ప్రతి ఒక్క దాంట్లో నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఎంత తగ్గించుకుంటావో, ఎవరు ఏమైనా నేను పట్టించుకోను. ఏం కావాలి మనకి? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సేల్ కావాలి, బిల్లు కావాలి, స్కీమ్స్ కావాలి, అవన్నీ కావాలి. ఆ యొక్క దృష్టికోణంతో నేను పోతుండే. ఎక్కడ మార్కెటింగ్ అయినా, నేను అపార్ట్మెంట్ యాక్టివిటీ ఏది చేసినా కూడా నన్ను తీసుకొని వెళ్తుండే. నేను తీసుకొని పోతే నేను 20 ఎన్రోల్మెంట్స్, 15 ఎన్రోల్మెంట్స్, 6 ఎన్రోల్మెంట్స్. కానీ ఏంటంటే ఉట్టి చేతితోటి అయితే నేను రాలేదు. సో ఏంటంటే మలయాళీ అసోసియేషన్ కూడా నన్ను తీసుకుపోయారు, నా పేరు నామినేట్ చేసి. సో ప్రతి ఒక్క దాంట్లో చేస్తుండే స్వరాజు. సో మలయాళీ అసోసియేషన్ లో 3 years నుంచి ఏం స్కీములు ఏం కాలేదన్నమాట అక్కడ. సో ఏంటంటే పోతురు, అటెండ్ చేస్తారు, వస్తారు. కానీ వాళ్ళకి లక్షలతో కూడిన ఆ యొక్క ఖర్చు అన్నమాట. అక్కడ చేయాలంటే ఓవరాల్ గా సో మెనీ పీపుల్ అంటే 12,000 పీపుల్ వస్తారు. సో వాళ్ళకు నేర్స్ సర్వీస్ సొసైటీ అని ఉంది. సో వాళ్ళు ఏం చేసిరంటే నన్ను పిలిచి, నన్ను ఏంటంటే మేనేజర్ పిలిచి వాళ్ళు సన్మానం చేసిరు. ఆ రోజు సన్మానం చేసిర్రు, షీల్డ్ ఇచ్చిర్రు. షీల్డ్ ఇచ్చినాక ఇంకా మన ఆఫీస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కులుకురు నా గురించి, అరే ఇట్లా పోయిండు, అట్లా చేసిండని. సో అక్కడ ఏంటంటే 3 సంవత్సరాల నుంచి గాంధీ అక్కడ నేను పోయి స్కీములు చేసిన, 3 స్కీములు చేసిన, 22,000 చేసిన. సో వాళ్ళు ఏంటంటే మేనేజర్లు అందరూ, ప్రతి ఒక్క మేనేజర్ అక్కడ ఏంటంటే కేరళ నుంచి వచ్చిన మేనేజర్ కూడా వాళ్ళు నాకు కంగ్రాచులేషన్ చెప్పారు. సో నీ వల్ల ఇక్కడ అవుతుంది, సో కీప్ ఇట్ అప్, హార్డ్ వర్క్ బాగా చేస్తున్నావు స్వరాజ్ అని చెప్పారు. సో అదేంటంటే అక్కడ కేరళ వరకు, హెడ్ ఆఫీస్ వరకు వెళ్ళింది. సో వెళ్ళినందుకు వాళ్ళకి ఏంటంటే నాకు ఆ యొక్క మార్కెటింగ్ లో ప్రతి ఒక్క దాంట్లో నాకు ఆ యొక్క పోస్ట్ అనేది ఈరోజు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. సో ఏంటంటే మనము సమాధానంతో ఉండి ప్రతి ఒక్కరిని మనము ప్రేమించాలి. వాళ్ళు ఏమన్నా అనని, వాళ్ళు ఏమన్నా తిట్టని, మనకి తిట్టింది మనకు రాదు. కానీ ఏంటంటే తిట్టిరు అనుకో వాళ్ళకే పోతుంది అనమాట. సో ఎంతో మంది, ఎన్నో మేనేజర్లు, నాకంటే మేనేజర్లు వాళ్ళు ఎంతగానో నా వెనకాల తిట్టుకున్నా కూడా నేను ఏం చేయలేదు. నాకు అనవసరము. ఏం కావాలి మనకు జాబ్ కావాలి, ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్తా. ఏసునగర్ కొంచెం 4 kilometers నాకు దూరం అవుతుండే మా ఇంటి దగ్గర నుంచి. అయినా కూడా అదేంటంటే ట్రాఫిక్ ఏరియా లేదు కాబట్టి నేను సాఫ్ వెళ్ళిపోతుండే. అక్కడ సోమాజిగూడ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ ఏరియా లేదు కాబట్టి నేను త్వరగా వస్తుంటే, త్వరగా పోతుండే. సో ఏంటంటే 25 days వరకు అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కూడా చాలా అప్రిషియేషన్ చేసారు. ప్రతి కస్టమర్ చూసిన. సో ఏంటంటే పెద్ద పోస్ట్ వచ్చింది మనకి, ఏంటంటే అందరికంటే మంచి పోస్ట్ వచ్చింది. కానీ ఏంటంటే శాలరీ విషయం కూడా వాళ్ళు మాట్లాడుతారు. సో ఇది దేవునిలో ఎదిగినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు సమాధానంతో ఉన్నందుకు, అందరినీ ప్రేమించినందుకు నాకు ఈ పోస్ట్ ఇచ్చిండు అనుకున్నా నేను. సో అయితే ఇవేంటంటే ప్రతి ఒక్కరితో మనము సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనము. సో ఇవన్నీ మనము యూజ్ చేసినాం అనుకో, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎక్కడైతే తగ్గినామో అక్కడనే మనకు ఆ యొక్క అని ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మనం చూస్తే ఇంకొకటి, మనము శరీర ఆశలు చూద్దాం. ఈరోజు శరీర ఆశలు వచ్చేసి 15 ఉన్నాయి. అయితే మీరు 14th verse చూద్దాం సిస్టర్. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షించిన యెడల
మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూచుకొనుడి. అయితే మనం ఏం చేస్తున్నాము, ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మనం ఒకరినొకరు కొట్లాడుకొని ఒకరికొకరు మనస్పర్ధలు చేసుకొని ఒకరినొకరు భక్షించుకుంటున్నాం అంట, ఒకరినొకరు తింటున్నాం మనము. మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించుదురేమో అని చూచుకొనుడి. మనం నశిస్తున్నాం అనేది అక్కడ మనము చూసుకోవాలి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా మనం ఈరోజు నడుచుకోవాలి. ఆత్మానుసారంగా మనం ఉంటే శరీరేచ్ఛ అనేది నెరవేర్చదు. సో శరీరేచ్ఛలు మనము నెరవేర్చకుండా ఉండాలంటే నువ్వు ఆత్మపూర్ణుడై ఉండాలి, ఆత్మానుసారుడై ఈరోజు మనము జీవించాలి. దేవునిలో మనం ఆత్మానుసారంగా ఉన్నాం అనుకో, మనకేంటంటే శరీరేచ్ఛలు మనము మర్చిపోతాం. శరీరము ఆత్మకును ఆత్మకు శరీరముకును విరోధంగా అపేక్షించును. శరీరం వేరు, ఆత్మ వేరు, అది విరోధంగా ఉంటున్నాయి రెండు. దాని పని అది చేస్తుంది, శరీరం పని శరీరం చేస్తుంది. ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏవి చేయనిత్తురో వాటిని చేయకుందురు. అంటే ఏవి మనము చేస్తామో అవి చేస్తున్నాడు. ఆత్మ పని ఆత్మ చేస్తుంది, శరీరం పని మనము శరీరం చేస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి శరీరంతో మనము జీవించాలి. మన యేసు ప్రభు కూడా ఈరోజు శరీరంతో ఇక్కడ వచ్చిండు, శరీరధారి అయి మన మధ్యలో మానవ రూపకంగా ఈరోజు వచ్చిండు. వచ్చి ఆయన పని ఆయన నెరవేర్చుకొని వెళ్ళిండు. ఆయన బలియాగంగా మనకి ఈరోజు బలి అయిపోయి మనకి ఏం చేసిండు, మనకు పాప విమోచన ఈరోజు కలిగించిండు. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఆయన పాప విమోచన కలిగించినందుకు మనం ఏం చేస్తున్నాం, మనం శరీరేచ్ఛలతో మనము జీవిస్తున్నామా? మనం ఇంకా ఎక్కడ వెళ్తున్నాం, మనము మన గమ్యం ఏంది, మన గోల్ ఏంది, నెక్స్ట్ మన గోల్ అనేది ఏంది? మనము దేవునిలో వండుకుంటూ దేవునిలో చేస్తూ మన శరీరేచ్ఛలకు కూడా మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నామా? శరీరేచ్ఛలకు కూడా మనము సహకారం ఏంటంటే మనము ఇస్తున్నామా? శరీరేచ్ఛను కూడా మనము రెచ్చగొడుతున్నామా? మనం ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మలో ఉంటే మనం శరీరేచ్ఛలకు త్రావు ఇయ్యమని, శరీరేచ్ఛలకు త్రావు ఇయ్యమని. సో ఈరోజు ఆత్మపూర్ణులై మనం ఉంటున్నామా? ఆత్మానుసారంగా మనం ఈరోజు నడుస్తున్నామా? మనం ఏ రీతిగా మనం ఈరోజు నడుచుకుంటున్నాం? అయితే మీరు చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. మనం ఆత్మ చేత నడిపిస్తే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కాల్యములు ఏమైనా స్పష్టమైనవి, అవేవనగా శరీర కార్యముల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆత్మ ఫలములు అయిపోయినాయి, ఇప్పుడు శరీర కార్యములు. మన శరీర కార్యములు మనం ఏమున్నాయి మనకి వచ్చేసి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటే ఇంకా ఉన్నాయి అన్నమాట. విగ్రహారాధన ఉంది. శరీర కార్యములు ఏవనగా జారత్వము, అపవిత్రత, అపవిత్రంగా లేకపోవడము, కామకత్వం, కామంతో ఉండడము, విగ్రహారాధన చేయడము, వ్యభిచారం చేయడము, ద్వేషములు, ద్వేషించుకోవడము, కలహములు, కలహ ప్రియులు. అంటే కలహం అంటే వేరులకు వాళ్ళు కలహం పెట్టడం ఎన్ని మాటలతోటి, మత్సరములు అంటే మచ్చలములు, క్రోధములు అంటే కోపములు, కక్షలు ఒకరి మీద ఒకరు కక్ష పెట్టుకోవడము, భేదము చూపెట్టడము, భేదములు, విమతములు, మతములను విమతంగా చేయడం అన్నమాట. అసూయ పెట్టుకోవడము, మత్తతలతో అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇవన్నీ మనలో ఉన్నాయి అనుకో, ఇవన్నీ ఆల్మోస్ట్ అందరి చేత ఉన్నాయి. మనం ఏంటంటే మనం క్రైస్తవులం కాబట్టి స్మాల్ ఉన్నప్పుడు, మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు మన అమ్మ నాన్న అనేది నేర్పిస్తారు. సో ప్రతి ఒక్కరు మనకు నేర్పించారు నువ్వు ఎట్లా ఉండాలి, ఎంతో క్వాలిటీగా ఉండాలి, ఏమేం చేయాలి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహం, ఇవన్నీ మనలో నేర్పించారు వాళ్ళు. అవన్నీ నేర్పించినాక కూడా మన సాతాన్ గాడు ఊకోడు కదా, ఇవన్నీ నేర్పిస్తుండు సాతాన్ గాడు మనకి. అవి కూడా కాకుండా ఇవి 15 కంటే ఎక్కువ ఉన్నాయి. సో అవిటిని మనం ఈరోజు పాటిస్తున్నాం.
15 కంటే ఎక్కువ ఉన్న వాటిని పాటిస్తున్నాం, కానీ 9 ఉన్న దాన్ని మనము వదిలేస్తున్నాం. 9 ఉన్న దాన్ని మనం ఈరోజు పాటిస్తే దేవుని రాజ్యంలో నీకు ఈరోజు స్థలం ఉంటుందని చెప్తున్నాం. మనం ఎందుకు అట్లా చేస్తున్నాం అంటే మనకేందంటే లోకం తట్టు ఎక్కువ ప్రియమైపోయింది. ఏం తిందుమా, ఏమి త్రాగుదామా, ఏది ధరించుకుందామా, నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి ఈరోజు చింత అయిపోయింది. వాటి గురించి చింతపడకండి. ఏం చేస్తుండు నీ పరలోకం ఉన్న తండ్రి నీకు ఈరోజు చూసుకుంటాడు అంటుండు. వాటి గురించి ఎందుకు చింతిస్తున్నారు మీరు? పక్షులు ఏం చేస్తున్నాయి? విత్తవు, కోయవు, పంటను కూర్చుకోనవు, కానీ వాటిని దేవుడు దాని కడుపును నింపుతుండు ఈరోజు. అటువంటి నువ్వు దేవునిలో ఉన్నావు అనుకో, నువ్వు కూడా కోసుకోవు, ఏం చేయకుండా ఇటువంటి వాటిలో నీవు ఉంటే, దేవుని పోలిన వారై ఉంటే నిన్ను కూడా దేవుడు ఈరోజు చూసుకుంటుండు. ఈ 15 కంటే 9 ముఖ్యం అన్నమాట. ఈ 9 ఆత్మఫలంలో నువ్వు ఉంటే నువ్వు ఈరోజు దేవుని చెంతకు నువ్వు వెళ్తావు, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉంటావు. వీటిని గూర్చి నేను మున్పు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమునకు స్వాతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఇవన్నీ చేస్తే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని రాజ్యం నువ్వు ఈరోజు స్వాతంత్రించుకొనవు. దాంట్లోనే నువ్వు మరిగిపోయి కుళ్ళిపోయి పాపం పరిపక్వమై మరణం కొంటది. నువ్వు పాపం వేసుకున్నట్టే వెళ్ళావు, సో మరణంకు నువ్వు వెళ్ళిపోతున్నావు. అయితే ప్రతి ఒక్క దాంట్లో మనము జాగ్రత్తగా ఈరోజు ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఏం చేస్తున్నాము, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కటి మనం చూసుకుంటే మన దేవుడు ఆత్మలు ఫలింపజేస్తాడు. ఎవరైనా మనల్ని అన్నీ కానీ, ఎవరైనా ద్వేషించుకుని, ఎవరైనా అసూయ పెట్టుకుని ఏ రీతిగా జీవిస్తున్నాము, దేవుని యొక్క రీతిగా మనము ఈరోజు జీవిస్తున్నాము చూసుకోవాలి. ఒకసారి రోమన్స్ 8:1 ఇప్పుడు కేసు చేస్తున్న వారికి శిక్ష విధి లేదు. అంటే నీకు ఏ శిక్ష విధి ఈరోజు లేదు. ఉండొద్దు, మన దాకా ఉండదు. ఆత్మలు నువ్వు ఏ శిక్ష లేదు. ధర్మశాస్త్రము దేని జరగకపోయినా దేవుడు వాయిస్ సరిగా రావట్లేదన్నా, సరిగా వినిపించట్లేదన్నా. వినిపించలేదు ఇప్పుడు చూడండి. హలో, వినిపిస్తుందన్నా. ఓకే. క్రీస్తు యేసున జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేవుని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాను. శరీరం ననుసరింపక ఆత్మను అనుసరించుటే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించాను. సో ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఈరోజు మరణం చేత మనల్ని లేవలేడు. నిన్ను రక్షణ ఇచ్చింది కాబట్టి మనం ఇంకా పాపడు తినట్టు మనం విగ్రహారాధన ఏంటంటే ఇంకా ప్రతి ఒక్కటి మనలో ఉన్నవి. ఏంటంటే మత్సరము, క్రోధము, కక్షలు, పీడములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయనుకో, శరీరంలో తన సొంత కుమారుడు పంపించిండు. ఇవన్నీ నువ్వు చేయాలని ఆయన సొంత పంపించి పాప శరీరకారంతో పంపి ఆయన శరీరం అందు ఆయన పాపం చేస్తే ఆయన ఈరోజు శిక్ష పడింది. ఏ పాపం లేదు కానీ ఈరోజు నీ కొరకు శిక్షలు ఒక్కసారి మనం ఏంటంటే మనం ఏ పాపం చేసామో సిద్ధం దాంట్లో మనం ఎక్కడ ఏంటంటే అందులో కానీ మనం ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో మనం ఈరోజు మాట్లాడతాం. ఏం మాట్లాడతాము ఏంటంటే ఆయన పోయినాక వాని గురించి టాపిక్ నడుస్తుంది.
మన ఆఫీస్ లో ఉన్న ఎక్కడ పోయినా కూడా ఎవరైనా మనతో మాట్లాడి వెళ్ళిపోయారు అనుకో, నెక్స్ట్ టాపిక్ అనేది ఎట్లాంటి వాడు, ఏం చేస్తుండు, మన ప్రతి ఒక్కరు ఈరోజు మాట్లాడుతుంటాం. అంటే ప్రతి ఒక్కరు హిందూస్ అయి ఉండే వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. హిందూసే కానీ క్రిస్టియన్సే కానీ మనకి ఏంటంటే క్రిస్టియన్స్ ఇంకెక్కువ పాపంలో ఈరోజు చిక్కబడుతున్నారు. పాపం ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటంటే ఫేవర్ చేయడము, మన ఏంటంటే క్రిస్టియన్స్ అనేది ఎక్కువ ఉంటారు. ఆత్మానుసారమైన మనసు జీవమున సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు మనకు జీవమునకు సమాధానమై ఉన్నాం మనం. ఏలే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధి అయి ఉన్నది. శరీరానుసారంగా ఉన్నావు అనుకో దేవునికి విరోధి అయి ఉన్నావు. అది దేవుని ధర్మశాస్త్రకు లోబడదు, ఏ మాత్రము లోబడ నేరదు, ఏ మాత్రము పడదు. శరీరానుసారంగా ఉన్నవనుకో దాంట్లో నీకు నష్టం చేకూరుతుంది. నువ్వు అభివృద్ధి చెందుతూ శరీరానుసారంతో అట్లనే నువ్వు ఆ యొక్క క్రియలతో కొట్టుకొని పోయి చనిపోతుంది. సో అటువంటి క్రియలు ఉన్నాయనుకో ప్రతి ఒక్కటి ఈ రోజు నుంచి మనము మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మనము ఏంటంటే ప్రతి చూసుకున్నట్టు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదో మనం ఈ రోజు అద్దంలో చూసుకోవాలి. మనం ఏమేమి పాపం చేస్తున్నాము, ఏమేమి దుష్టక్రియలు చేస్తున్నాము, ఎవరితో ఏం మాట్లాడుతున్నాము, ఎవరిని చూసి మనము ఏం చేస్తున్నాం అనేది ఈరోజు మనము పరీక్షించుకోవాలి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని సంతోషపరచాలంటే ఆయన యొక్క ఆత్మపూర్ణుడై ఉండాలి. శరీరంతో నువ్వు ఉన్నావు అనుకో, శరీర స్వభావం గలవారు దేవుని ఏం చేస్తుండ్రు, సంతోషపరచ నేరరు. సంతోషపరచలేము శరీర స్వభావం గలవారు. దేవుని ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ ఏం చేయాలి, మనలో నివసించిన ఎడలా దేవుని యొక్క స్పిరిట్ మనలో నివసించాలి. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే శరీర స్వభావం గలవారు కారప్పుడు ఆత్మ స్వభావం గలవారే. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. క్రీస్తు యేసు యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు యేసు అయిన వాడవు కావన్నమాట. లేనివాడైతే అయిన వాడవు కావు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైన మీ ఆత్మ నీతి విషయమై జీవం గలది. క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు శరీరం మనం ధరించి నువ్వు పోతే పాప విషయమై ఏం చేస్తాము, మృతమవుతాము. పాప క్రియలు మనలో ఉండవు. మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అయితే నీతి విషయమై ఈరోజు మనము జీవం కలిగి ఉంటాము. క్రీస్తు మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, క్రీస్తు యొక్క ఆత్మను మనం సంపాదించుకోవాలి. క్రీస్తు యొక్క క్రియలను, క్రీస్తు ఏం చేసిండు, క్రీస్తు ఆత్మ ఫలాలను మనం ఈరోజు ఫలించుకోవాలి. ఆత్మ ఫలాలు మనం ఫలిస్తే, ఆత్మఫలంలో మనం ఫలిస్తే క్రీస్తు మీలో ఉంటాడు. క్రీస్తు మీలో ఉండి ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం కలగలగా వారిగా మనము ఈరోజు ఉంటాము. ప్రతి ఒక్క దాంట్లో మనము ఎదగనికి ఆస్కారం ఉంది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయడు. మృతుల నుండి యేసును లేపిన వానిని ఆత్మ మీలో నివసించినలా, మృతుల నుంచి యేసు ప్రభు 3వ దినమున పునరుత్థానుడై లేచిండు. ఆ లేచిన యొక్క ఆత్మ మనలో ఉంటే, యేసు ప్రభు శరీరంతో మనము ఉన్నామనుకో, యేసు ప్రభు యొక్క ఆత్మతో మనము జీవించినామనుకో, మీ శరీరం కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఆయన లేచి మనకు పునరుత్థానం ఇచ్చిండు. ఆ యొక్క పునరుత్థాన ఆత్మ మనలో ఉంటే మనం ఇంకా పునరుత్థానం ఇచ్చి ఇతరులకు కూడా మనము పునరుత్థానంగా మనం చేయనికి ప్రతి ఒక్కరికి నువ్వు ఎడ్యుకేట్ చేస్తావు. హౌ యూఆర్ లివింగ్, హౌ యూఆర్ స్టేయింగ్, ఎట్లా నువ్వు నిలబడుతున్నావు, మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తావు అనమాట. కాబట్టి సహోదరు శరీరానుసారంగా ప్రవర్తించు, మనము శరీరమునకు రుణస్థులం కాము. ఎక్కడైతే మనము శరీరానుసారంగా ప్రవర్తించదు, ఆత్మానుసారంగా ఈరోజు ప్రవర్తించాలి. మనం శరీరంకు ఏం చేస్తున్నాము, శరీరంకి ఏమి చేస్తలేము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శరీరం చంపినలా జీవించారు. ఏం చేస్తున్నాం ఈరోజు, శరీరానుసారంగా ఎక్కువ మంది ఈరోజు జీవిస్తున్నారు. ఎనీ చర్చ్ కానీ ఎక్కడ పోయినా కూడా
శరీరానుసారంగా ఈరోజు జీవిస్తున్నాడు. ఏమంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాం. ఏంటంటే ఒక అమ్మాయి చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళి చూసింది. చాలా వారాల నుంచి వస్తుంది. వస్తుంటే కానీ ఏంటంటే అక్కడ ఏం చేస్తున్నారంటే చర్చిలో ప్రతి ఒక్కరు బైబుల్ చదువుతలేరు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, సెల్ ఫోన్ లో వాట్సాప్ చాటింగ్. ఇంకొకరు నిద్రపోతురు, ఇంకొకరు ఏం చేస్తారు, ఇంకా చాటింగ్ చేస్తారు. కూర్చొని యవనస్తులు ప్రతి ఒక్కరు చాటింగ్ చేసుకుంటారు. కొందరు చెట్ల దగ్గర కూర్చొని ఆడుకుంటారు. కొందరు పిల్లలు అల్లరి చేస్తారు. అయితే చెప్పింది అంటే ఫాదర్ గారు, పాస్టర్ గారు, నేను ఇంకొకసారి నేను చర్చికి నెక్స్ట్ వీక్ నుంచి రానని చెప్పింది. అమ్మా ఎందుకు అంటే ఇట్లా అందరు అల్లరి చేస్తారు, కొంతమంది నిద్రపోతారు, కొందరు వాట్సాప్ చాటింగ్ చేస్తారు, ఎవరు మాట్లాడుతారు. మీరు మెసేజ్ చెప్పినప్పుడు ఆ మెసేజ్ ను వింటలేరు వీళ్ళు. సో నేను చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారు, నేను చెప్పాను. అయితే ఆయన ఒక పని చెప్పింది తెలుసా, నువ్వు ఒక గ్లాస్ వాటర్ పోసి సో ఈ గుడి చుట్టూ మూడు సార్లు తిరుగు, ఒక్క చుక్క కూడా కింద పోకుండా అని చెప్పాను. సో ఆ దానికి ఆ అమ్మాయి ఓకే అన్నది. ఓకే అని మూడు చుట్లు తిరిగింది, ఒక్క చుక్క కూడా పోకుండా అతనికి అప్పచెప్పింది. సో ఒక్క చుక్క కూడా ఎందుకు పోలేదు సో అడిగినందుకు ఏం చెప్పింది ఆ పిల్ల, కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా మనం ఆ గ్లాస్ అనేది గట్టిగా పట్టుకో తిరిగినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే, సో ఆ ఇచ్చినప్పుడు అంటే నువ్వు చర్చికి వచ్చినప్పుడు వీళ్ళని ఎవ్వరు నువ్వు పట్టించుకోకు. ఎవరు మాట్లాడుతురు, ఎవరు నిద్రపోతురు, ఎవరు ఆడుకుంటారు, ఏ పిల్లలు లొల్లి చేస్తారు అనేది వాళ్ళు ఎవరిని పట్టించుకోకు. నువ్వు ధ్యానం అంతా ఎక్కడ ఉండాలి, వాక్యం మీద. నీ ధ్యానం అంతా ఎక్కడ ఉండాలి, వాక్యం చేయడం మీద. ఆ సారాంశం ఈ యేసు ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు వింటలేరు, కానీ నువ్వు వచ్చినావు కాబట్టి నువ్వు వింటావు. సో నెక్స్ట్ వీక్ నుంచి ఏంటంటే నాన్ సెన్స్ థింగ్స్ అన్ని నువ్వు మైండ్కి వెళ్ళి తీసేసి ప్రతి ఒక్కటి ఏదైతే శరీరాశలు ఉన్నాయో అవన్నీ నువ్వు దేవుని యొక్క ఆత్మఫలం కావాలంటే దేవుని తట్టు నువ్వు తిరుగు, దేవుని తట్టు నువ్వు చూడు, దేవుని తట్టు నువ్వు ఆరాధించు, దేవుని తట్టు నువ్వు ప్రార్థించు. అప్పుడే కానీ నువ్వు ఈ యొక్క కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా నువ్వు ఉంటావంటే, అప్పటి నుంచి ఆ పాప ఏం చేసిందంటే ఎవ్రీ టైం సండే వెళ్తుంది, మంచిగా నోట్స్ రాసుకుంటుంది, ఎవ్రీ టైము ఇంకా ఎదుగుతుంది, బాప్తిసం కూడా తీసుకుంటుంది. సో అటువంటి గుణగణాలు మన ఉండాలి. వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మనకు డిస్టర్బెన్స్ అవుతుంటది, ఏదో ఒకటి మనల్ని ఆకర్షిస్తుంటది. శరీరాశ, జీవ కుటుంబము, నేత్రాశ ప్రతి ఒక్కటి మనకు ఆకర్షిస్తుంటది. ఆ యొక్క ఆకర్షించినప్పుడు ప్రతి ఒక్క దాన్ని మనము తీసివేయాలి, ప్రతి ఒక్క దాన్ని మనము ఈరోజు రిమూవ్ చేయాలి. మన హృదయంలో ఎన్నో వస్తుంటాయి, ఎన్నో కలహాలు వస్తుంటాయి, ఎన్నో మాట్లాడినందుకు ఎవరో మనకు చెప్పినందుకు వాళ్ళు ఇట్లా అంట వీళ్ళు ఎట్లా అన్నందుకు మన మనసు పడదలు అవుతుంది. మనం ఇద్దరు వెళ్ళే వాడిని అద్భుత చూస్తాన్ని మనం ఈరోజు పెట్టుకుంటాం. అది కూడా మనకి ఈరోజు తప్పే. అది కూడా మనం ఏం చేస్తున్నాం, కక్ష పెట్టుకుంటాం ఒకరి మీద. కక్ష పెట్టుకోకుండా ప్రేమతోటి మనము సరే అందరినీ ఓకే ఫైన్, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవునికి అప్పచెప్దాం ఏమున్నా మన సమస్యలు. ఈరోజు ఆధారం చేస్తుంది. ఆ యొక్క ఆధారం చేసినందుకు ప్రతి ఒక్కటి ఆత్మానుసారంగా ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఉన్నావు అనుకో, ఏంటంటే దేవుడు హెచ్చిస్తాడు. ఎక్కడ నువ్వు పడిపోయినాను, ఎక్కడైతే నన్ను అక్కడనే పెద్దగా చేసిండు అక్కడ. సో దేవునికి ప్రతి ఒక్కటి సాధ్యము. దేవునికి శరీరం లేదంటే నువ్వు ఆత్మ మనం రక్షించుకున్నాం. ఈరోజు ఎట్లా మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పోయి ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ పోయి మనం విధేయత లేకుండా మనం నాన్సెన్స్ గా క్రియేట్ చేస్తున్నాం. మనం నాన్సెన్స్ గా అక్కడ ఉన్నాం అనుకో, అది దేవునికి శుభము కాదు. శరీరం పడిపోతాడు, శరీరం వెళ్ళిపోయి తీసుకొని పోతాడు. 2 తప్పులు 3 తప్పులు 4 తప్పులు అట్లా చేస్తూనే ఉంటాం. మన యొక్క జీవితంలో ఒక తప్పుతోటి ఆగిపోదు. ఒక తప్పు చేసినామంటే దాన్ని కప్పుపుచ్చడానికి ఇంకొక తప్పు, ఇంకొక అబద్ధం, అట్లా ఎన్నో ఆడుతుంటూ పోతుంటాం. అట్లా శరీరేచ్ఛలో మనం పోయినాం అనుకో, శరీరేచ్ఛలతోటి మనం ఈరోజు అయిపోతుంటాం. సో యోగు భక్తుని తీసుకుంటే మనము, యోగు భక్తుడు ఎంతసేపు అయినా కూడా ఏం చేసిండు, దేవుణ్ణి వదలలేడు. ఆయనకి ఏమనగా ఆస్తి పోయింది, అన్ని పోయినా కూడా మీద కూర్చొని
చిల్లుతో రాసుకుంటే ఆ యొక్క గాయాలతో ఉన్నప్పుడు ఆ యొక్క అడిగినప్పుడు ఆ దోస్తు చిల్లిపోయాడు. అయినా కూడా ఆయన దేవుని ఈరోజు వాళ్ళ భార్య ఏమంటుంది, నువ్వు దేవుని వదలవా అని అంటుంది. సో దేవుని కదా ఈరోజు నిన్ను జీవింపజేసింది. ఇక దేవుని నేను వదిలేస్తే దేవుడు ఎట్లా వదిలేస్తాడు? సో ఆయనకు మరొకసారి రెండింతలుగా ఇచ్చిండు, ఇచ్చిండు. కష్టం వచ్చినప్పుడు మనము దేవుణ్ణి దూషించొద్దు. ఎన్నో కష్టాలు వస్తున్నాయి, కానీ దేవుణ్ణిలో నువ్వు నిలకడగా ఉన్నావా లేదా? ఫ్రూట్స్ అనేవి మన ప్రేమ గుణగణాలు ఆయన కూడి నడుచుకోవాలని ఉన్నామనుకో, ఆయనలో క్రీస్తులో ఉంటే మనం క్రీస్తు ఏ రూపకంగా నువ్వు ఉంటున్నావు, క్రీస్తులో నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తావు, క్రీస్తులో ఉండాలన్న ఏంటి? క్రీస్తు అంటే కావాలి. క్రీస్తు నీ కొరకు నాకు ఈరోజు మరణించి, నువ్వు ఒకరి కొరకు ఎవరైనా నీకు ఏమైనా హాని చేస్తే జస్ట్ సో ఈరోజు దేవుడు నీ కొరకు మరణించిండు, లేచిండు నీ కొరకు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు? ప్రతి ఒక్కసారి నువ్వు యేసు ప్రభుని దూషణతోటి, నీకు కక్షతోటి, ప్రతి ఒక్క దానితోటి నువ్వు ఈరోజు సిలువ వేస్తున్నాను. ప్రతి ఒక్క దానితో ఏ అబద్ధమాన్ని ఎవరిని మెరుగుతున్నా అని ఈరోజు మెయిన్ క్రైస్తవులని, క్రైస్తవులు ఎట్లా పడతారు నా గుట్టలు అని నీ పక్కకే వేషం నీ రూపకంగా, నీకు తండ్రి రూపకంగా, నీకు భార్య వేసి ఉన్నారు. సాధారణ వాళ్ళ జల్లి నీలో ఏంటంటే కలహము వేపించారు. అటువంటి దానికి కాకుండా దేవుని యుద్ధ భూమిలో యుద్ధకారులు ఎన్నో బాగా సంచరిస్తుంటారు. దాన్ని అన్ని తీసుకొని నిలబడినాం అనుకో, యేసు ప్రభు నీ సొంతం అవుతాడు. యేసు ప్రభు ఆత్మరూపకంగా మనం ఉన్నామనుకో, ఆత్మలో మనము జీవించినాం అనుకో, ప్రతి ఒక్క దాన్ని మనము జయించడానికి మనకి ఈరోజు వీలు ఉంటది. ఇంకో వచనం చూస్తే ఇక్కడ వచ్చేసి ఎఫెసీ 5:9 వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో వెలుగు ఫలం అంటే బ్రైట్నెస్ ఫ్రూట్ అనమాట. మన ఇంత దేవునిలో ఉంటే అంత బ్రైట్ గా మనం ఈరోజు వెలుగుతాం. నీ యొక్క చూడాలి నేను ఆహ్వానిస్తాను. చూడంగా ఎటువంటి ఏమనదు, యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నంటే వెళ్ళిపోతారు. సో అటువంటి బ్రైట్నెస్ మన ముఖంలో ఈరోజు రావాలి. మనం ఫలంలో ఉన్నామంటే వెలుగు మనం ఈరోజు జీవించాలి. వెలుగు యొక్క ఫ్రూట్ అనేది ఇక్కడ ఏంటంటే ఫలము నీతి సత్యం మూడు వాటిలో కనబడుచున్నాయి అన్నమాట. వెలుగు ఫలంలో మంచితనము, విశ్వాసం. సో నీతి సత్యము మంచితనము ఇక్కడ నీలో కనబడాలి. కనబడితే ఫ్రూట్ అంటే ప్రేమ కలిగి నువ్వు జీవిస్తావు, నువ్వు జీవిస్తావు అనేది ఉంది. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. మన ప్రీతికరము ఏది అసహ్యకరమో అది చేయకుండా ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రీతికరమైన ఆయన ఏమన్నాడు, సువార్త చాటింపు చేయమన్నాడు. కానీ మనం సువార్త చాటింపు చేయాలంటే ఆయనకు ప్రీతికరమైనది మనం ఈరోజు చేయాలి. ఆయనకు ఏమేమి ప్రీతికరమైనదో అది మనం ఈరోజు చేయాలి. దాన్ని పరీక్షించు వెలుగు మనం ఏం చేయాలి, వెలుగు సంబంధుల వల్ల మనం ఈరోజు నడుచుకుంటున్నామా? నిష్ఫలమైన అంధకార క్రియల్లో ఉండక వాటిని ఖండించుడి. మనం అంధకార క్రియలో ఉన్నామంటే శరీరేచ్ఛలతో మనం ఈరోజు జీవిస్తున్నాం. అంటే శరీర ప్రతి ఒక్కటి మనము పాలివారమై ఉన్నాం. ఏలు చేయవారు పనులను గురించి మాట్లాడటాన్ని అవమానకరమై అట్టి క్రియలను జరిగిస్తున్నాం. ఏం క్రియలు? అంధకార అంధకార క్రియలలో పాలివారమై ఉండక, చీకటి యొక్క క్రియలు ప్రతి ఒక్క వెలుగు
దేవుని యొక్క వెలుగు నీ ముఖం మీద వేసుకో, నీ హృదయంలో వేసుకో, నీ యొక్క బాడీ మొత్తం వేసుకో. సో ఈ రోజు దేవుడు నీకు మరి యొక్క ఛాన్స్ ఇస్తుండు. దేవుడు ఎంతమంది ఏం చేసినా కూడా క్షమిస్తుండు. దేవుడు ప్రేమ దేవుడు, మన దేవుడు ప్రతి ఒక్క రహస్య పాపం ప్రతి ఒక్కటి తీసివేసి నీ యొక్క హృదయంలో లైట్ వేసుకో. డార్క్నెస్ అంధకారం తీసివేసి నువ్వు వెలుగుమయంగా ఈరోజు వెలుగుమయంగా జీవించాలంటే ప్రతి ఒక్క దాంట్లో మనము ఏం చేయాలి? వెలుగు ఉండాలి. దేవుని ఆయనకి ఏది ప్రీతికరమైనయో ఆ ప్రీతికరమైన క్రియలను ఈరోజు మనం చేసామనుకో, ఆయన యొక్క వాక్యంలో, ఆయన యొక్క పాటలో ప్రతి ఒక్క దాంట్లో మనము జీవం కలిగి ఉన్నామనుకో, సో ఆయన ఎలా జీవించిండు మనం అలా జీవించినాం. సో ఆయన వెలుగుకరమై మనం ఈరోజు జీవిస్తాము. ఆయన ఏంటంటే వెలుగుకరం ఉన్నప్పుడు మనకేంటంటే ప్రతి ఒక్క దయ్యమే కానీ ఏదే కానీ మన ముఖం చూసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఏంటంటే నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మరి మీరెవరు అంటున్నారు అక్కడ. సో అక్కడ ఏంటంటే దయ్యం ఎల్లగొట్టని వచ్చినప్పుడు వాళ్ళు సో అక్కడ వాళ్ళని గుర్తుపట్టలేదు. సో వాళ్ళ మీదనే పట్టి అంగీకాన్ని చింపేసింది అక్కడ దయ్యం. సో నువ్వు ఏ రీతిగా మనం మనం ఉన్నాం? వెలుగుమయంగా ఉన్నామా, అంధకారంలో మనము జీవిస్తున్నామా? ఏ రీతిగా మనము ఈరోజు మనము లైఫ్ లో మనము జీవిస్తున్నాం? అటువంటి మనము చేసి ఆయనను చేయాలి. ఏలయనగా ఎన్ని అతి క్రియలు చేయవారు రహస్యం జరిగించు పనులను గురించి మాట్లాడట ఆయనను అవమానకరమై ఉన్నది. సమస్యము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా, ఖండించాలి. ఖండించాలి. శరీరేచ్ఛలు ఏమైనా ఉన్నాయంటే ఖండించాలి. ఈయనదే మయమై ఉండాలంటే మనం మనము జీవించాలి. నీవు మేల్కొని ముతలను లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించిందని ఆయన చెప్పుచున్నాడు. అందుకే ఈరోజు నిద్రించుచున్నావా? నిద్రించిన నువ్వు ప్రభు క్రియల యందు నువ్వు ఈరోజు నిద్రిస్తున్నావు. మనల్ని మనం చూసుకో, నువ్వు యేసు ప్రభు క్రియలు మేల్కొని ఉన్నావా? లేదంటే ప్రకాశించే ఒక సూర్యుడు నీ మీద బ్రైట్నెస్ కావాలా? అంటే వెలుగుమయంగా ఉన్నావా? లేదంటే నువ్వు మృతులలో ఈరోజు ఉన్నావా? ఆయనకు సాటి కాదు, ఆయనను సేవించినట్టు కాదు, ఆయన నీలో జీవించినట్టుగా కాదు, ఆయనలో నీలో జీవించే క్రియలను ఆరంభించుకోవాలి. ఆయన ఎలా సేవ చేసిండు, ఆయన ఏ విధంగా మాట్లాడిండు, అందరితో ప్రేమగా ఉన్నాడు, ఎవరు ద్వేషించలేదు ఈరోజు. సో నిన్ను నన్ను మనం ఎందుకు ద్వేషిస్తున్నాం? ఒకరిని వెళ్ళిపో, అలా మాటలు ఏమన్నా నీకు కఠినంగా వెళ్ళిపో, ప్రార్థన చేయి. యేసుప్రభు ఆత్మలో నువ్వు ప్రార్థన చేయి. అది ప్రతి ఒక్కటి నీకు ప్రేమగా అవుతుంది, అనుభవంగా నేను నన్ను చేస్తున్నాను. అందుచేత నిద్రించి క్రీస్తు మీద చేయాలి. క్రీస్తు ఈరోజు నీలో నాలో అంటే మనం ఏ విధంగా మనము ఈ క్రియలు ప్రీతికరమైన క్రియలు చేస్తే క్రీస్తు మనలో ఉంటారు. శరీర ఏచలు మనం చేసాం అనుకో, క్రీస్తు ఈరోజు ఉంటాడు. సో ప్రతి ఒక్కటి ఏంటంటే యేసు ప్రభులో జీవించాలంటే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాము. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన వచ్చే వరకు మనము ఆ యొక్క బాప్తిసం ప్రతి ఒక్కటి రక్షణ మనము కుటుంబకుండా ఉండాలి. జీవించి ప్రతి ఒక్క దాన్ని మనము సంబంధించిన దాన్ని మనం ఈరోజు. సో ఇంకొకటి చూస్తే, ఒక వచనం చూస్తే ఫస్ట్ పీటర్ 1 శరీర విషయంలో శరీరమందు శ్రమపడిన వాడు, ఫస్ట్ పీటర్ 4:2 1 పేతురు 4:2 చూస్తున్నాం. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశాలకు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమీ లేక ఉండును. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారమే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమీ లేక ఉండును. అంటే శరీర విషయంలో చాలా మంది ఈరోజు జీవిస్తారు. జీవిస్తే ఏం చేస్తారు? మరణంకే పోతుంది మనకు. శరీర విషయంలో జీవించొద్దు, పాప విషయమై వాళ్ళు జీవిస్తున్నారు. మనము పోకిరి చేష్టలు దురాశలను
మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగినవి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులను ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. మనం పోకిరి చేష్టలు మన చర్చిలో ఎంతో మంది, మన చర్చిలో కాదు ఎక్కడ చూడు పోకిరి చేష్టలు టీనేజ్ పీపుల్ చాలా మంది చేస్తారు. టీనేజ్ పీపుల్ చాలా మంది పోకిరి చేష్టలతో ఈ రోజు ఉన్నారు. దాంట్లో మన కొడుకులు, మన అల్లుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉన్నారు. వాళ్ళని గద్దించాలి. వాళ్ళ చేష్టలు చేయకుండా మనము ఈ రోజు వాళ్ళని సక్రమంగా చేయించాలి. అండ్ ఆల్సో ఏం చేస్తున్నారు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే మద్యపానంలో ఎక్కువైపోయింది, అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువైంది. ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఈ ఈ సిస్టమ్ లో అల్లరితో కూడిన ఆటపాటలు చాలా ఉంటాయి. త్రాగుబోతుల విందులు, చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ అంటే కూడా చాలా మంది ఏం చేస్తారు, త్రాగుతారు. క్రిస్మస్ అంటే కూడా వాళ్ళు త్రాగుతారు. నిన్ను నువ్వు గుర్తు చేసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, బాప్తిసం తీసుకున్నావు, దేవునిలో ఉన్నావు. త్రాగుట అది ఎంతవరకు సమంజసము? త్రాగుట ఏంటంటే క్రిస్మస్ కాబట్టి తాగుతారు. క్రిస్మస్ లో చాలా మంది ఈరోజు విందులు చేసుకుంటారు. చేయదగని విగ్రహ పూజ, ప్రతి ఒక్క దానికి నువ్వు పూజ చేస్తున్నావు, విగ్రహ పూజలు చేస్తున్నావు. మొదలైన వాటి అందరూ నడుచుకొనిచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచున్నట గతించిన కాలమే చాలు. అన్యజనులు ఇంతకుముందు విగ్రహ ఆరాధన చేసిరు. వాళ్ళ లెక్క నువ్వు కూడా గతించిన కాలంలో నువ్వు కూడా ఈరోజు ఉన్నావా? అది మనం పరీక్షించుకోవాలి. అపరిమితమైన ఆ దుష్పరిణామనందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఎవరు? అన్యజనులు. అన్నజనులతో కూడా నువ్వు ఈరోజు పరిగెత్తుతున్నావా? పోకిరి చేష్టలు చేస్తున్నావు, దురాశ చేస్తున్నావు, మద్యపానం తీసుకుంటున్నావు, అల్లరితో కూడిన ఆటపాటలు, అండ్ ఆల్సో త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు మనం ఏం నడుచుకుంటున్నామా లేదా? అటువంటి నడుచుకుంటే నువ్వు దేవునికి ఎప్పుడు నువ్వు ఇష్టానుసారంగా ఉంటావు, దేవునికి నువ్వు ఎప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తావు. ప్రతి ఒక్క దాంట్లో మనము పరీక్షించుకోవాలి. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకై సిద్ధంగా ఉన్నవాని వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతుల శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. సో మృతుల విషయంలో, శరీర విషయంలో ఉన్నారు. శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో వాళ్ళకు దేవుని బట్టి జీవించినట్టు నువ్వు సువార్త చేయాలి. వాళ్ళు ఆల్రెడీ నశించిపోతున్నారు, శరీర విషయంలో నశించిపోతున్నారు అన్ని జనులు. సో వాళ్ళకు నువ్వు సువార్త ఎప్పుడు చెప్తావు? నువ్వు ప్రతి ఒక్కటి వెళ్ళి చెప్పమన్నాడు కదా, ప్రతి ఒక్కరికి ఆయన పని నెరవేర్చమన్నాడు. ఆయన వచ్చేంత వరకు, రెండవ రాకడ వచ్చేంత వరకు ఆయన పని నెరవేర్చమన్నాడు. కానీ మనం ఎప్పుడు నెరవేర్చున్నామా? మనము ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటింపబడాలి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మేల్కోగా ఉండు. అయితే మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. స్వస్థ బుద్ధి గలవారై, స్వస్థత బుద్ధి. ప్రతి ఒక్క దాంట్లో మనము ఏంటంటే ప్రతి ఒక్క ఫలాలను తీసుకొని మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క దాంట్లో మనము స్వస్థ బుద్ధి గలవారై ఆయనకు మేలుకో ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడే కానీ ప్రతి ఒక్కరు అన్యజనులు ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు మారుతారు. ఎంతో మంది ఎంతో సువార్తలు చెప్తారు. అంటే వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం ఈరోజు సువార్త చెప్పాలి. సో మనం ఏంటంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడితే ఒక లాంగ్వేజ్ రాదు. సో వాళ్ళకు ఏంటంటే వాళ్ళని వేరే విధంగా మనము తీసుకోపోకుండా వాళ్ళని ఏంటంటే దేవుని తట్టు నడిపేయడానికి మనం ఈరోజు చూడాలి. మనం ఆల్రెడీ ఉంటున్నాము, ఆత్మపూర్ణులై ఉంటున్నాము, ఆత్మలో జీవిస్తున్నాము. శరీరేచ్ఛలు అన్ని వదులుకొని మనం ఈరోజు ఆత్మలో జీవిస్తున్నాం కాబట్టి మనము ఏముండాలి? మనకి ప్రతి ఒక్కరిని దేవుని యొద్దకు తీసుకొని రావాలి, సువార్త ప్రకటించాలి, ప్రార్థనలు చేయటకు మేలుకోగా ఉండడు. ప్రతి ఒక్కరు మనము ప్రార్థన చేయాలి. ఎన్ని అవర్స్ మనం ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని అవర్స్ మనం మోకాల మీద ఉంటున్నాం అనేది మనము పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో మన పని ఉన్నప్పుడు టైం ఉండదు. సో మనము ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో మనము తీస్తున్నాము. ప్రతి ఒక్క దాంట్లో మనం ఏంటంటే టైం తీసి దేవునికి సమర్పించాలి. బిజీ ఉంటాం మనం. కొన్నిసార్లు మనము 12 అవర్స్ జాబ్ ఉన్నప్పుడు అసలు మనం ఏంటంటే చేయనికి రాదు. అయినా కూడా దేవునికి మనం ఈరోజు ప్రార్థించాలి. సో ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్, రైట్ టు స్పీచ్ అని ఇచ్చారు మనకి. ఏంటంటే స్వాతంత్రంలో ఉన్నప్పుడు
మన ఈ రాజ్యాంగ ప్రకారం మనం ఏం చేయాలి? రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ అని కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి మనకు. ఆ యొక్క ఫండమెంటల్ ని మనము యూజ్ చేసుకుంటాం. ఎక్కడ పోయినా కూడా మనకు ఏదన్నా అయినా కూడా మనం ఏంటంటే కోర్టు కేసులు వేసి ఆడు ఇట్లా అన్నాడు అట్లా అని మన యొక్క పరువు తీసిందని పరువు దావా వేస్తుంటాం. సో ఈ రోజు కూడా నీకు ఏంటంటే ఫండమెంటల్స్ ఉన్నాయి దేవునిలో కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, విశ్వాసము, ఆశా నిగ్రహం అనే ఈ యొక్క 9 మనం యూజ్ చేసాం అనుకో, దేవుని యొక్క స్పిరిట్ మన మీద వచ్చి మనం ఏంటంటే దేవునిలో మనము స్పిరిట్ ద్వారా మనం ఈరోజు బ్రతుకుతాం. ఆయన యొక్క ఆత్మ చేత మనం ఈరోజు నడిపింపబడతాం. సో ఏంటంటే ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నామా, లేదంటే లస్ట్ ఆఫ్ ఫ్లెష్ శరీర కార్యంతో మనం ఈరోజు జీవిస్తున్నామా? మనం ఏ విధంగా మనం ఈరోజు జీవిస్తున్నాము? ప్రతి ఒక్క దాంట్లో మనము ఏంటంటే ఒకసారి మనం పరీక్షించుకొని ఎవ్రీ టైం మనం ఎక్కడ వెళ్ళినా కూడా దేవుని యొక్క ఆత్మతో మనం ఆత్మపూర్ణంలో వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళినా కూడా మన అన్న చెప్తుంటాడు, రవణ చెప్తుంటాడు, చంద్రశేఖర్ అన్న, ఎక్కడ వెళ్ళినా కూడా దయ్యాల్ని గద్దించాలి. సో వాళ్ళలో ఉన్న దయ్యం వచ్చి మనల్ని ఏంటంటే మన జాబ్ ని చెడగొడుతుంది. యేసుక్రీస్తు మనం గద్దిస్తున్నాని పేరు పెట్టినాం అనుకో, సో ప్రతి ఒక్కరు అక్కడ సైలెంట్ అవుతారు. ప్రతి ఒక్కరు మన మీదకి ఎవరు రారు. ఆత్మపూరుడై ఉండాలి. ఆత్మలో మనము ఈరోజు జీవించాలి. నీకు ఏది జరుగుతుందో అది ఆత్మలో నీకు ఈరోజు తెలిసిపోతుంది. ప్రతి ఒక్క దాంట్లో మనం ఆత్మలో జీవించి మన యొక్క సంఘంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనము ఆ యొక్క రీతిగా ఉన్నాం అనుకో, దేవుని యొక్క రాజ్యంకు మనం ఈరోజు వారసులం అవుతాం. దేవుడి యొక్క చిన్న వాక్యము దేవుడు జీవించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభు నీకు వందనాలు దేవా, మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పేరుపైన దీవించి ఆశ్రయించండి మా ప్రభు. మేము ఆత్మఫల మాట్లాడుకున్నాం దేవ, శరీర కార్యం తెలియని జ్ఞానాన్ని మాకు ఎవరికి ఎలా ప్రకటించడం జీవంతో ఉండక మా ప్రభావ తీసిన మా ప్రభు చేయండి మా ప్రభు. బట్టి స్తోత్రం మా ప్రభావ. విధంగా మేము స్వరాజ్ బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.